గంగా మాయకి జై. హర హర గంగే జయ జయ గంగే. హర హర గంగే జయ జయ గంగే. మా భాగ్యం గంగను చూడడం, మా భాగ్యం గంగను స్పర్శించడం, గంగలో స్నానించడం, గంగని సేవించడం. ఎందుకంటే భాగ్యం ఏమని చెప్పండి. హే గంగే తమ దర్శనాంతే మిలే ముక్తి. అంటే నిన్ను చూస్తే చాలు ముక్తి వస్తుంది అన్న. అది గంగ. రండి రండి. కానీ గంగ ఉత్తుంగ తరంగై పరిగెడుతుంది. ఎక్కడ గంగ మీరు అడగలేదు, నేను చెప్పలేదు. మేము ఎల్లుండి అవతల ఎల్లుండో ఆ 10 రోజు 9 రోజులు ఉంటాం. అక్కడ కాశీ గంగ, ఇక్కడో ఏం గంగరా హరిద్వార్ గంగ. కాశీ కంటే హరిద్వార్ గంగ ఎక్కువ చల్లగా ఉంటుంది. ఎందుకని? హిమాలయాల దగ్గర కదా, అందుకు. ఎప్పుడైనా అబ్బో చాలా వెచ్చగా ఉందిగా, ఎప్పుడైనా నదిలో దిగితే డైరెక్ట్గా దూకడాలు అలివి చేయకూడదు. అర్థమైందా? ఆచమనం చేసి దిగాలి, స్నానం చేయాలి. అయితే ఇక్కడ నీళ్లు స్వచ్ఛం. ఎందుకంటే హిమాలయాల నుంచి వచ్చినాయి, కలుషితం అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? ఫ్యాక్టరీలు చెత్త కలవదు కదా. గెలిస్తే రాత్రి మా రెడ్డిగాడు కాల్చినట్టు బాంబులు అవి తీరు అవసరం తీరే తొందరగా. అలాంటి తప్ప స్వచ్ఛమైన గంగ. అమలు అటు వెళ్ళొద్దు, చాలా స్పీడు. ఇది పట్టుకుని స్నానం చేయి, వేషాలు వేయకుండా. అదే ఓసారి బదిలీలో అయింది, కొంచెం అది వచ్చుకుని స్నానం చేయి. గొలుసు ఉండాలి, లేదా పులుసు మీద వెళ్తాం. గొలుసు పట్టుకునే స్నానం చేయాలి. అర్థమైందా? మధ్యలో గొలుసు ఉంది చూడు ప్రభు. ప్రభు మధ్యలో గొలుసు జంప్ ఉంది చూడు. వెచ్చగానే ఉన్నది, గొలుసు పట్టుకో. స్పీడ్ మామూలుగా లేదు. ఈవిడ బిరబిరా బిరబిరా జరజర అని పరిగెడిస్తూ ఉంది. గంగ ఉత్తుంగ తరంగా. మనం ఇక్కడ వేషాలు వేయకుండా ఉండాలి. హై స్పీడా ప్రభు? ఏంట్రా హై స్పీడ్? అరే మనం గొలుసులు ఉన్నాయి చూడు ప్రభు. అమలా లోపలికి వెళ్ళకు, చాలా స్పీడు. లోపలికి వచ్చే గడ్డ 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 గడగడే. గంగా 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 గంగా. హర హర మహాదేవ్, హర హర. గంగా 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 గంగా. అలకనంద మాయకి మాయకి. ఒరే ఇంకేంటా పేర్లు చెప్పవే? పేరు తెలుసా? వీడి పేరు గంగా, అలకనంద, భాగీరథి, ఇంకోటి ఏంటి త్రిపథగామిని. అంటే 3 లోకాల్లో ప్రవేశిస్తుంది.
పదగామిని గంగా భాగీరథీకి హర హర మహదేవ. వెళ్దాం. రెడ్డి చలో నువ్వు వచ్చాయి తొందరగా అబ్బాయి చెల్లె